శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. శుక్రగ్రహ సంచారం వ్యయ స్థానంలో జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది, కాకపోతే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. డబ్బు నెలలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఖర్చు అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. తీసుకున్నటువంటి అప్పుకి కట్టాల్సినటువంటి డబ్బుకి వచ్చినటువంటి డబ్బు సరిసమానంగా ఉంటుంటుంది. ఈ అధికమైనటువంటి ఖర్చు అనేది కట్టవలసినటువంటి వాటికి కట్టడం సరిపోతూ ఉంటుంది. ఈ నెలలో ఈ వారంలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగానే ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. అధికమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో దుబారా ఖర్చును తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది తలకమించిన భారంగా ఉంటుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, అంటే ఏదో ఒక వస్తువు కొనాలి కదా అని చెప్పి కొనేటువంటి వస్తువు, దానికి కట్టాల్సినటువంటి డబ్బు తలకమించిన భారంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు ఉన్నాయో వాటిని కొద్దిగా జాగ్రత్త పరుచుకోవాలి. శారీరక శ్రమ నుంచి అధికంగా ఉండే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత అనేది మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యం. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరియు అదేవిధంగా అన్య పురుషులు అన్య స్త్రీలతో అనవసరమైనటువంటి వాదులాటలు మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ ఇవి మిమ్మల్ని కష్టాల్లోకి నెడతాయనేటువంటి విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ విషయాల నుంచి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. ఈ వారం చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా అధికమైనటువంటి శారీరక శ్రమ ఎక్కువగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం, మీ యొక్క పేరు మీద ఆకుపూజ చేసుకోవటం, అరుణ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.